ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్లే అసలైన గొప్ప వ్యక్తి అని చెప్పేసి చెప్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని కలవడం అయితే జరిగింది. ఎందుకు కలిశారు? పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్య సమస్య ఉండడం అయితే జరిగింది. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిసేస్తారా అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ అయితే వచ్చినాయి అనమాట. అసలు ఎందుకు కలిశారు ఏందనే దాని విషయంలోకి వెళ్తే కనుక ముందుగా ఒక విషయం గమనించండి. చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల నవ యువకుడు అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఆయన ఇటీవల కాలంలో పొద్దున ఒక ప్లేస్ లో ఉంటున్నాడు, మధ్యాహ్నం ఇంకో ప్లేస్ లో ఉంటున్నాడు, సాయంత్రం ఇంకో ప్లేస్ లో ఉంటున్నాడు, ఎర్లీ మార్నింగ్ ఇంకో ప్లేస్ లో ఉంటున్నాడు, ఇలా రాష్ట్రం మొత్తం తిరుగుతూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి గత 4-5 రోజులుగా హెల్త్ ఇష్యూతో ఇబ్బంది పడడం అయితే జరుగుతుంది. తీవ్రమైన జ్వరంతో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆయన విజయవాడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. దీని మీద కొంతమంది రాజకీయం చేయడం మొదలెట్టారు. ఏమయ్యా పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చి సంవత్సరాల అయింది, ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీయించుకోవా అని చెప్పేసి అడ్డగోలు కారుకోతలు అయితే వస్తున్నారు. సో వాళ్ళని మనం క్వశ్చన్ చేస్తే మాత్రం నొప్పి పడుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళారు? డిప్యూటీ సీఎం దగ్గర నుంచి కావచ్చు, జనసేన పార్టీ దగ్గర నుంచి కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియాలో కావచ్చు, ఆ ఫోటోలన్నీ కూడా వైరల్ అవుతాయి, నేను కూడా పెడతాను. గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారును ఆయన నివాసంలో పరామర్శించి ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని తెలియజేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పాలనుకుంటున్న ఈ సందర్భంగా టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలకి మీరు చూడండి, ఇరువురు నాయకులు పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ ఇష్యూ వచ్చిందని తెలియగానే చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబం దగ్గరికి వెళ్లి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి పరామర్శించడం అయితే జరిగింది. కానీ ఏవో చిన్న చిన్న ఇష్యూస్ తెచ్చుకొని వాటిని పెద్దగా చూపించుకొని రోడ్డున పడతా అడ్డగోలు కారుకూతలు కూర్చుకుంటూ నీతి నిబద్ధత వాటన్నిటిని కూడా వదిలేసుకొని దుర్భాషలు ఆడుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ వీడియోలు చూసుకోవచ్చు, ఈ ఫోటోలు చూసి కావచ్చు, నేర్చుకోవాలి. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో, లేదంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి గొప్ప వ్యక్తి అని ఎందుకన్నానంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, అతనికి ఈగో ఉండదా, అహం ఉండదా, లేదంటే మరొకరికి ఈగో ఉండదా, అహం ఉండదా, లేదా పవన్ కళ్యాణ్ గారికి ఈగో ఉండదా, అహం ఉండదా, కానీ వాళ్ళందరూ ఎందుకు ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటూ ముందుకెళ్తున్నారు అనేది మాత్రం మనకు పట్టదనమాట. ఎంతసేపు ఏదో ఒక మాట అయిపోయింది, దానికి సంబంధించి అటు పక్క నుంచి కూడా ఒక సమాధానం వచ్చేసింది. బాలకృష్ణ గారు ఒక మాట అనేశారు, చిరంజీవి గారి దగ్గర నుంచి సమాధానం అయితే వచ్చేసింది, ఆ తర్వాత అందరం కూడా మాట్లాడేశారు, అయిపోయింది. కానీ దాన్ని ఇంకా పెద్ద చేస్తూ కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తా ఉన్నాయి, ఈ ట్రాప్ లో పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా చిరంజీవి గారు అనారోగ్య సమస్యతో ఉండడం కారణంగా, పవన్ కళ్యాణ్ గారు అనారోగ్య సమస్యతో ఉండడం కారణంగా చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా వెళ్లి ఆయనకి పరామర్శించడం జరిగిందనమాట. త్వరగా కోలుకోవాలని చెప్పేసి, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం అయితే జరిగింది.